పక్షిరాజు అంటే దాని చూపు ఎంత పవర్ ఉందో చూడండి. ఈరోజు మనిషికి అంత పవర్ లేదు కంటి చూపుకి కదా. ఒక వయసు అయిపోతే మనిషి యొక్క చూపు ఏమైపోతుంది, 40 సంవత్సరాలు వచ్చేసరికి మనిషి యొక్క చూపు అంతరించిపోతుంది. అందుకే చూపు మెత్తబడుతుంది. కానీ పక్షిరాజు సాధారణంగా తన చూపు ఎంత ఉంటుందట, 8 రెట్లు పవర్ కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు, పక్షిరాజు మరి అది ఎంత బరువు ఉంటుందంటే 500 గ్రాములు మొదలుకొని 600 గ్రాముల దాకా తన బరువు ఉంటుంది. దాదాపు 7,000 ఈకలు కలిగి ఉంటుంది. ఈ పక్షిరాజట తన రెక్కలు చాపి అది పైకి ఎగురుతూ ఉంటుంది. మనము కూడా ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికే మనం ఇష్టపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము కూడా పక్షిరాజు కంటే మనిషి శ్రేష్టమైనటువంటి వాడు. అందుకే ఉన్నతమైనటువంటి స్థితి కలిగి మనం బ్రతకాలి. నేలబారినటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఈ లోకాన్ని విడిస్తే మనకందరూ కూడా మరొక లోకం ఉందని సత్యాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాటను అందరం కూడా మనం చదివినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ లేఖన భాగం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములు ఓపికతో పరిగెత్తుదాము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఈ రాత్రికాల సమయంలో మనకు కూడా ఒక పందెం ఉంచబడింది. ఏమిటి ఆ పందెం అంటే, లోకములో ఉన్నటువంటి శరీరాశ, లోకములో ఉన్నటువంటి పాప భోగములు, లోకములో ఉన్నటువంటి అల్పకాల పాప భోగములను వాటిని విడిచిపెట్టాలని. అందుకే మనమందరం కూడా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములు మనమందరం కూడా ఏం చేయాలంట, పరిగెత్తాలి. సహోదరుడా, మరి ఓపికతో పరిగెత్తుతున్నామా, లేక త్వరగా చిక్కులు పెట్టి పాపములు పడిపోతున్నామా? ఆలోచన చేయండి. పక్షిరాజు ఏం చేస్తుంది, అది పైకి ఎగురుతూ ఉన్నతమైనటువంటి శిఖరాలను అవరోధించి ఉన్నతమైనటువంటి శిఖరాల మీద అది నివసిస్తుంది, గూడు కట్టుకుంటుంది. తన నివాసము ఉన్నతమైనటువంటి శిఖరాల మీద గూడు కట్టుకుంటుంది. మనము కూడా ఈ లోకాన్ని విడిస్తే మన నివాసము దేనిపైన ఆధారపడి ఉంది కదా. ఈ లోకాన్ని విడిస్తే మన గుడారము దేవుని చేత కట్టబడినటువంటి ఒక నివాసము మనకు పరలోకములో ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయములో ఆ మాట ఉంది, భూమి మీద మన గుడారములు శిథిలమైనను దేవుని చేత కట్టబడినటువంటి ఒక నివాసం మనకు ఎక్కడ ఉందట, పరలోకములో ఉంది. ప్రియ సహోదరుడా, అందుకే ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకమే ఎప్పుడైనా మనం చేరుకోవలసిన వారం. అందుకే మన ఎదుట ఒక పందెం ఉంది. ఆ పందెంలో మనం గెలుపొందాలంటే మనం ఏం చేయాలంట, యేసు వైపు చూస్తూ ఆ పందెంలో మనం పరిగెత్తితే మనం గెలవగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, మన దగ్గర ఉంచబడినటువంటి పందెంలో మనం పరిగెత్తలేకపోతున్నాం. ఈనాడు చాలా సమస్యలు ఉన్నాయండి. మా సమస్యలను తీర్చేవారు ఎవరున్నారు? మా బ్రతుకులు బాగలేవండి, మా స్థితిగతులు బాగలేవండి, మా ఆర్థిక సమస్యలు బాగలేవండి, మా పరిస్థితులు అస్సలు బాగలేవండి అని చాలామంది కొట్టుమిట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో నీ సమస్యలు బాగలేదని, నీ పరిస్థితులు బాగలేవని, నువ్వు కష్టాల్లో ఉండవచ్చు, బాధల్లో ఉండవచ్చు, శ్రమలో ఉండవచ్చు. కానీ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా, అతని రెక్కలు చాపి పైకి ఎగిరిపోతుంది. అంత మాత్రమే కాదు, పెద్ద తుఫానులు వచ్చినా కదా, పెద్ద తుఫాను వచ్చినా, గాలులు వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పక్షిరాజు భూమి మీదకి రాదు. తన గూటిలో నుంచి ఆ తుఫానులు, ఆ గాలి రేగినప్పుడు బయటకు వచ్చి అది ఎక్కడ చూస్తుందంటే ఆకాశం వైపు చూస్తూ ఇంకా పైపైకే ఎగురుతూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఈనాడు చాలా పక్షులు చూస్తాం. చాలా పక్షులు ఏం చేస్తాయి, తుఫానులు రాగానే, గాలులు రాగానే
తమ గూటికి చేరుకుంటాయి. గూటికి చేరుకున్నావు ఏం చేస్తావంటే భయపడుతూ ఆ గూటిలో దాక్కొని ఉంటాయి. కానీ పక్షిరాజు మాత్రం అలా కాదు. అదేం చేస్తుంది, మరి ఎదురుగాలులు వీచినా, భయంకరమైన తుఫానులు వచ్చినా ఆ గాలికి ఏం చేస్తుందట, నిలబడుతూ ఎదురుగా వెళ్తుంది. భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా తన రెక్కలు చాపి అదేం చేస్తుందట, పైకి ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, తుఫాను లాంటి సమస్యలని జీవితంలో రావచ్చు. అలలు లాంటి, సముద్రపు కెరటము లాంటి సమస్యలని జీవితంలో రావచ్చు. కానీ భయపడవద్దు. దేవుడు మన జీవితంలో నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరములో మనము కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు మన రెక్కలు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు మనం చూస్తూ మోకరిస్తూ మన సమస్యలను ఆయనకి విన్నవించుకుందాం. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, భయపడవలసిన పని లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ లేఖన భాగం. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు, మనకు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు జలములలో దాటి వెళుతున్నప్పుడు నేను నీకు తోడై ఉంటా. అమ్మా, నువ్వు భయపడవద్దు. సహోదరుడా, నువ్వు భయపడవద్దు. ఆనాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జలములలో కూడా దేవుడు ఏం చేశాడు, మోషే మమ్మల్ని అరణ్య ప్రదేశానికి తీసుకుని వచ్చావు కదా. వెనకేమో ఫరో సైన్యం తరుముతుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఇంకా ముందు వెళ్ళిపోయిన ఎర్ర సముద్రంలో చనిపోవాల్సింది. ఒకవేళ వెనక వస్తే శత్రుసైన్యం చెప్తే అట్లా కూడా చనిపోవాల్సిందే. ఒకవేళ మేము ఆ ఐగుప్తు ఫరో సైన్యానికి లొంగిపోతే మేము బ్రతుకుతాం అన్నట్లుగా ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచించారు, సమస్యల వైపు చూశారు. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు, నువ్వు సమస్య వైపు ఎప్పుడు చూడవద్దు, సమస్యను తీర్చే మన ప్రభు అయినటువంటి యేసు వైపు చూడండి. అందుకే మోషే తన కర్రనెత్తి సముద్రం వైపు చూపాడు. అప్పుడేమైపోయింది, ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఆరిన నేలను దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు నడిచి వెళ్ళిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ప్రియా సహోదరుడా, సహోదరి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెలవిస్తుందంటే, జలములలో పడి నీ వెళ్ళినను నేను నీకు తోడై ఉంటాను. ఇంకా నదులలో పడి నీ వెళ్ళినను అవి నీ మీద పొర్లి పారవు. ఇంకా నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు. ఏదట, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాను నేను నీకు దేవుడును అంటున్నాడు. చాలు ఇది కదా. నువ్వు నదుల్లో పడి వెళ్ళినను అవి పొంగి పొర్లవు కదా. అగ్నిలో నువ్వు నడిచినను జ్వాలలు నిన్ను ఏమి కాల్చచాలవు. ఆనాడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని వైపు చూశారు. వారికి ఒక పందెం ఉంచబడింది కదా. లోకం వైపు చూస్తే త్వరగా చిక్కులు పెట్టే పాపములు పడిపోతారు. కానీ దేవుని వైపు చూశారు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మా సమస్యను తీర్చే దేవుని వైపు మేము చూస్తాం. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఆ వట్టి విగ్రహానికి, ఆ వట్టి బొమ్మకు మ్రొక్కము. ఏం చేస్తాము, నువ్వేం చేస్తావు చూసుకున్నారు. అయితే అగ్ని 7 అంతలు చేయబడింది. అగ్నిగుండంలో వేయబడ్డారు. వాళ్ళు ఏమైపోయారు, అగ్నిగుండంలో వేసినటువంటి వారే కాలిపోయారు, కానీ అగ్నిగుండంలో ఉన్నటువంటి వారు మాత్రం కాలిపోలేదు. అక్కడ 3 వేస్తే రాజుకు ఎంతమంది కనపడుతున్నారు, 4 కనపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామా. ఎందుకంటే వారు సమస్య వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశారు. సమస్యను తీర్చగలిగే దేవుని వైపు చూశారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరీలు, నీవు కూడా దేవుని వైపు చూస్తే నీ సమస్య దేవుడికే విన్నవించుకుంటే దేవుడే తీర్చగలడు. అందుకే వారి ఒక ఎంట్రక కానీ వారి వస్త్రములు కానీ కాలిపోలేదు కదా.
వారు కనీసం కాలిన వాసన కూడా రాలేదు, అంత భద్రపరచబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే శోధనలు ఎలాంటివంటే కొన్నిసార్లు నిన్ను భయపెట్టవచ్చు, కానీ నీవు దేవుని వైపు చూస్తే నీకు మేలవుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు గురించి రెండవ మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 5వ లెక్కిన భాగాన్ని చదవండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృతదగు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజేమో కదా మొదటిగా రెక్కలు చాపి అది పైకి ఎగురుతుంది. రెండవదిగా జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనాన్ని క్రొత్తదిగా చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడు? మనం యెహోవా వైపు చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూసినప్పుడు అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకు తలెత్తవచ్చు. ఎందుకంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అని ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు గురించి మనం జ్ఞాపకం చేస్తుంటే పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందంటే అది దాదాపు 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. వినండి, పక్షిరాజు 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఈ 70 సంవత్సరాల కాలంలో దానికి 40 సంవత్సరాలు వచ్చేసరికి వయసు అయిపోతుంది. వింటున్నారా? 40 సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాప్యం వస్తుంది. తన ముక్కు బాగా చాలా షార్పుగా ఉంటుంది, కానీ 40 సంవత్సరాలు వచ్చేసరికి తన ముక్కు వంగిపోయి ఉంటుంది. గోర్లు కూడా బాగా పెరిగి వంగిపోయి ఉంటాయి. రెక్కలు ఈకలు బాగా పెరిగి బరువెక్కిపోతుంది. తన బాడీ ఎగరడానికి కూడా సహకరించదు. ఆహారం తిందామంటే కూడా ముక్కు వంగిపోయి ఉంటుంది. కాబట్టి ఆహారం తినడానికి కూడా చాలా ప్రయత్నం చేసినా కానీ తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే 40 సంవత్సరాల తర్వాత అది పైకి తన రెక్కలు చాపి ఎగిరి ఒక 150 రోజులు ఏ ఆహారం తినకుండగా, 150 రోజులు అంటే 5 నెలలు, 5 నెలలు ఏ ఆహారం తినకుండగా అది కొండ శిఖరాల మీద నివసిస్తూ అక్కడే ఉంటూ అదేం చేస్తుందో తెలుసా? తన ముక్కును బండకేసి కొడుతుంది. ఈకలన్నీ కూడా బెక్కేసుకుంటుంది. మొత్తం శరీరం అంతా రక్తాలు కారుతుంటాయి. గోర్లన్నీ కూడా బండకేసి కొడుతుంది. ముక్కు ఇరగొట్టుకుంటుంది. తనను తానే శ్రమ పెట్టుకుంటుంది. తనను తానే బాధపరుచుకుంటుంది. అయితే ఎందుకు అలా బాధపరుచుకుంటుందో తెలుసా? సహోదరీలు, చాలా ఆత్మీయమైనటువంటి మర్మాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ 40 సంవత్సరాల తర్వాత అది పైకి వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి రాత్రికి తన ముక్కును వేసి బాదుకుంటుంది, కొట్టుకుంటుంది, ఈకలన్నీ బీకేస్తుంది. ఆ తర్వాత గోర్లన్నీ బీకేసుకుంటుంది. అలా పీకేసుకొని 150 దినాలు అంటే 5 నెలల పాటు ఏ ఆహారం పుచ్చుకోకుండా అక్కడే ఉంటుంది. అలా ఉంటూ 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 ఒక దినమున ఏమవుతుంది? అలా ఉంటూ ఉంటూ తనను బాధపరుచుకున్న తర్వాత చిన్నగా ఈకలు మొదలవుతాయి. ఈకలు పెరగడం మొదలవుతాయి. గోర్లు పెరగడం మొదలవుతాయి. మరలా చక్కటి ముక్కు పెరగడము ప్రారంభిస్తుంది. మరలా అలా పెరిగిన తర్వాత ఆ పక్షిరాజట 30 సంవత్సరాల వరకు క్షేమకరంగా బ్రతుకుతుంది. చక్కగా మరల యవ్వనాన్ని పొందుకుంటుందట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామండి. మరల నూతనమైనటువంటి యవ్వనాన్ని పొందుకుంటుంది. సహోదరుడా, సహోదరి, ఏ పక్షికి లేనిటువంటి ఆధిక్యత దేవుడు ఆ పక్షిరాజుకి ఇచ్చాడండి. ఒకవేళ మనిషికి వృద్ధాప్యం వస్తే కదా ఏం చేసుకోలేం. దినాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇప్పుడు వచ్చిన సమయం మరల రేపు రాదు కదా. ఈ సమయం అంతరించిపోతుంది. మానవుడి జీవితంలో మాత్రము వయసు పైబడుతుంది, వృద్ధాప్య దశకు వస్తాడు. కానీ యవ్వనం అనేటువంటిది రాదు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కూడా
క్రొత్తదిగా ఉండాలి అంటాడు. క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచాడట. ఆ రోజు 40 సంవత్సరాల తర్వాత మరొక 30 సంవత్సరాల దేవుడు ఆయుష్కాలం ఇచ్చే 70 సంవత్సరాల పక్షి బ్రతుకుతుంది. ఆ 70 సంవత్సరాల తర్వాత ఆ పక్షి ఏమైపోతుంది? ఇంకా చనిపోతుంది. ప్రియా సహోదరుడా సహోదరి, అయితే మన జీవితంలో కూడా దేవుడు ఒక మంచి మేలుతో నింపాలని ఆశిస్తున్నాడు. అందుకే మంచి యవ్వనాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు, మంచి బలాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అందుకే యెహోవా కొరకు దేవుని వైపు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటారు, నూతనమైనటువంటి యవ్వనాన్ని కూడా పొందుకుంటారని వాక్యము సెలవిస్తుంది. ఎలా పొందుకుంటారంటే వాక్యము ద్వారా. వయసులో ముసలి వల్లమే, కానీ హృదయములో వాక్యం ఉంటే ఎప్పుడు కూడా మనలో వాక్యం ఉంటే ఎప్పుడు కూడా యవ్వనస్తులమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మయపడదాం. వాక్యం లేని హృదయం ఎప్పుడు కూడా యవ్వనమైనటువంటిది కాదు. అందుకే ఆలోచన చేస్తున్నారా? అందుకే మన హృదయంలో వాక్యం ఉండాలి. అందుకే నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అన్నాడు. మన యవ్వనాన్ని క్రొత్తదిగా మారుస్తున్నాడు, మన హృదయాన్ని మారుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథములో 5వ అధ్యాయం 31. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31 వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నీ శత్రువులందరినీ అలాగుని నశించెదరు. ఎందుకంటే శత్రువులు అలాగ నశిస్తారు. అంటే ఎవరు? దేవుణ్ణి ప్రేమించని వారు, దేవుని కొరకు ఎదురు చూడని వారు అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారట ఎలా ఉంటారంట? ఆయనను ప్రేమించేవారు నూతనమైనటువంటి బలము కలిగి సూర్యుని వల్లే ప్రకాశిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే సూర్యుని వల్లే వాళ్ళు ఉంటారంట, ఉదయించే సూర్యుని వల్లే ఉంటారు. మనం ఉదయించే సూర్యుని వల్లే ఉంటే మనల్ని ఎవరిని ఆపగలరా? ఎవరు ఆపలేరండి. ఉదయించే సూర్యుని ఎవరైనా ఆపగలిగిన వారు ఉన్నారా? ఎవరు ఆపలేరు. మనము కూడా దేవుని వైపు ఎదురు చూస్తే మనము కూడా ఎవరమంట? ఉదయించే సూర్యుని వల్లే మనం కూడా ప్రకాశిస్తాం. అందుకే యెహోవాను ప్రేమించువారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటారట, నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మోషే, ఇక్కడ మోషే నన్ను పంపిన నాడు నాకెంతో బలము, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యెహోషువ మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నా వయసు 45 సంవత్సరాల వయసులో నేను ఏం చేసేవాడిని? మోషే నన్ను యుద్ధానికి వెళ్ళున్నప్పుడు నేను 45 సంవత్సరాల్లో చాలా మంచి బలం కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు నా వయసు ఎంత? యెహోషువ అంటున్నాడు నా వయసు 85 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 85 సంవత్సరాల్లో అప్పుడు ఎప్పుడు మోషే పంపినప్పుడు 45 సంవత్సరాల వయసులో నేను ఏ విధంగా బలం కలిగి ఉంటునో అలాంటి బలముని ఇప్పుడు కూడా నేను కలిగి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎందుకంటే ఆయన దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు 85 సంవత్సరాల్లో కూడా 45 సంవత్సరాల వయసులో కలిగిన బలమే ఇప్పుడు నాకు అదే బలం ఉంది, ఇప్పుడు కూడా నేను యుద్ధం చేయగలను అని ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, పక్షిరాజు ఏం చేస్తుందట? తన రెక్కలు చాపి ఎగురుతూ ఉంది. మనం ఏం చేయాలంట? యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటాం. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదిగా ఉండాలంటే, మేలు చేత నువ్వు తృప్తిపరచబడాలంటే నీవు నీ జీవితంలో వాక్యాన్ని ఎప్పుడైతే ఉంచుకుంటావో, ఆ వాక్యానికి విలువనిస్తావో, దేవుని కొరకు నువ్వు జీవిస్తావో అప్పుడు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటావు, నూతనమైనటువంటి యవ్వనాన్ని పొందుకుంటావు. ఈ నూతన సంవత్సరములు మనందరూ కూడా ఈ మాటలు విని ఉండగా
నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకోవాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభు, మన రక్షకుడు ఆయన పరలోకముని వీడి భూమి మీదకి వచ్చాడు. ఒకవేళ సహోదరి శ్రమలు, కష్టాలు నిరంతరం ఉండవు, కానీ అవి కొద్దిపాటివి. కానీ ఈ లోకాన్ని విడిస్తే మనకు ఒక లోకం ఉంది, అది పరలోకం, అది శాశ్వతమైనటువంటిది. అక్కడ నిత్యం కూడా సమాధానం ఉంటుంది. అయితే సమాధానకరమైనటువంటి లోకానికి మనం వెళ్ళాలి అంటే మన ప్రభువు, మన రక్షకుడు, నీ కొరకు నా కొరకు శ్రమపడినటువంటి లోక రక్షకుడిని మనం వెంబడించి ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలంట? నూతన బలాన్ని పొందుకోవాలి. అట్టి కృపను దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకందరికీ అనుగ్రహించే సహాయం చేయనుగాక. ఆమేన్. తల ఉంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.